శాస్త్రివి నేను మీ సుప్రియ. కొన్ని దశాబ్దాల కిందటి నుంచి ఆంధ్రప్రదేశ్ పల్నాడులో చాలా రకాల గొడవలు చూస్తూ ఉన్నాం. రాజకీయంగా గొడవలు జరుగుతున్నాయి. అలాగే హత్యలు, కొట్లాట్లు అనేవి ఇక్కడ సర్వసాధారణం. కొన్ని ప్రదేశాలు వినగానే కొన్ని సూచనలు కనిపిస్తుంటాయి. కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు కూడా కొన్ని ప్రదేశాలకు ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు, కొన్ని జిల్లాలకు కూడా ఉంటుంది. అదే తరహాలో పల్నాడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇలాంటి ఘటనలు. ఏకంగా హత్యలు జరిగి ఒకరినొకరు చంపుకున్న విషయాలు కూడా మనం చాలానే ఉన్నాం. కానీ కొంతకాలంగా నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. చాలా నెమ్మదిగా ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో కొన్ని ఘటనలు జరగడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. అదేవిధంగా పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా పోటీ చేసి హోంమంత్రిగా ఎదిగిన కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. దానికి సంబంధించిన మరింత వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1999 ఎన్నికల ముంగిట ఆయన ఇంట్లో బాంబు పేలి 4 అనుచరులు చనిపోయారు. ఈ కేసు విచారణ ఎటూ తేల్చకుండా ఆగిపోయింది. ఆ తర్వాత 1991 ఎంపీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాన్వాయ్ మీద కుంకలగుంట సమీపంలో బాంబు దాడి యత్నం జరిగింది. మాచర్ల కేంద్రంగా ఫ్యాక్షన్ గొడవలు జరిగాయి. 7 ఫ్యాక్షన్ హత్యలుగా పిలిచే కేసు అందులో ఒకటి. 2001 మార్చి 10న దుర్గి సమీపంలో జరిగిన దాడిలో 7 ప్రత్యర్థులను నరికి చంపిన ఘటన కలకలం రేపింది. నర్సరావుపేటలో కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో దుర్గి మండలం ఆత్మకూరు వద్ద దారి కాచి జోలకంటి సాంబిరెడ్డి సహా అతని అనుచరులను హత్య చేశారు. అంతకుముందు సాంబిరెడ్డి వర్గీయులు హనిమిరెడ్డిని హత్య చేయడంతో దానికి ప్రతీకారంగా జరిగిన ఈ హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం మాచర్లలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ ఘటన తరువాత చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 4 ఏళ్ల క్రితం మరోసారి తెర మీదకు వచ్చారు. 2001 తర్వాత కొంతకాలం పల్నాడులో వర్గపోరు, రాజకీయ హత్యలు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. పల్నాడు ఫ్యాక్షన్ కి చాలా చరిత్రే ఉంది. 2001 తర్వాత కొంత సద్దుమణిగింది. ఓ వర్గం ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం అందుకు ప్రధాన కారణం. మాచర్లలో పిన్నెల్లి కుటుంబం పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకు అవకాశం దక్కింది. కానీ ప్రస్తుతం ప్రతిఘటన మొదలైంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయం చాలా మందిలో ఉంది. ఆ పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేలా ఇరు వర్గాలు సంయమనం పాటించాలి. లేదంటే మళ్లీ పూర్వపు పరిస్థితి రావచ్చు అని సీనియర్ జర్నలిస్ట్ ఆర్ రామారావు అన్నారు. పల్నాడులో ప్రస్తుతం మాచర్ల కేంద్రంగానే హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా పరిధిలో నర్సరావుపేట, చిలకలూరుపేట, పెదకూరుపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ ప్రభావం కాస్త తక్కువే. కొన్ని ఘటనలు మినహా నిత్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి కనిపించదు. వినుకొండ, గురజాల, మాచర్ల మాత్రం అందుకు పూర్తి భిన్నం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇరు పార్టీల తరపున బలమైన నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండడం కూడా ఒక కారణం. పైచేయి కోసం చేసే ప్రయత్నాల్లో ఇరువైపుల నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా ఉంటాయి. పట్టు సడలకూడదని ఒకరు, పట్టు సాధించాలని మరొకరు ప్రయత్నిస్తూ పల్లెల్లో వైషమ్యాలు రాజేస్తున్నారనే వాదన ఉంది. మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు 2019 సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి బరిలో ఉన్న కోడెల శివప్రసాద్ పై ఇనిమిట్ల పోలింగ్ బూత్ వద్ద దాడి జరిగింది. ఆయన మీద భౌతికంగా దాడి చేసి చొక్కా చింపేసిన తీరు సంచలనంగా మారింది. అప్పటికి ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. జంగమేశ్వరపాడు, పిన్నెల్లి, గుళ్లపాడు, మిరియాల, కండ్లకుంటతో పాటుగా మాచర్ల మున్సిపల్ కేంద్రంలో కూడా ఫ్యాక్షన్ ప్రభావం ఉంటుంది. ప్రత్యర్థుల మీద ప్రతి సందర్భంలోనూ దాడులు చేస్తున్న ఘటనలు కనిపిస్తాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు బోండా ఉమా, బుద్ధ వెంకన్న వంటి వారి వాహనాల మీద దాడులు జరిగాయి. బహిరంగంగానే వారిని అడ్డుకొని దాడులకు పాల్పడడం అప్పట్లో కలకలం రేపింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా గడిచిన నెల రోజుల్లో ఒకరు హత్యకు గురయ్యారు. కాకాణి వారిపాలెంలో టీడీపీ కార్యకర్త సమర్పణరావు ఇంటిపై దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేశారు. నరవాలపాడులో టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రచారానికి ట్రాక్టర్ అడ్డుపెట్టి ఆటంకం కల్పించారు. రెంటచింతలలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచార రథంపై దాడి జరిగింది. కొత్త పుల్లారెడ్డిగూడెంలో జనసేన పార్టీకి చెందిన కేతావత్ వెంకటేశ్వర్లు నాయక్ టీడీపీ ప్రచారంలో ఉన్నారనే కారణంతో దాడి చేయడంతో తల పగిలింది. మాచర్లలో టీడీపీ కార్యకర్త కారు తగలబెట్టిన ఘటనలో పోలీసుల వైఫల్యం మీద ఈసీ కూడా సీరియస్ అయ్యింది.
మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి మండలాల్లోని 10 గ్రామాల్లో 2019లో కూడా ఎన్నికల హింస ఎక్కువగా నమోదైంది. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. మాచర్ల నియోజకవర్గంలో వందల కుటుంబాలు తమ గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలకు సహకరించిన సానుభూతి పరులుగా ఉన్న వారు ఊరొదిలి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందని అప్పట్లో టీడీపీ ఆందోళన చేసింది. బాధితుల కోసమంటూ గుంటూరులో శిబిరం కూడా ఏర్పాటు చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘానికి చేసిన ఫిర్యాదుతో ఎన్హెచ్ఆర్ఏ అధికారులు కూడా స్పందించారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే వివిధ ఘటనల్లో 24 మంది హత్యకు గురైనట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. చనిపోయిన వారిలో 18 మంది తమ కార్యకర్తలేనని టీడీపీ చెబుతుండగా తమ కార్యకర్తలు కూడా హత్య రాజకీయాలకు బలయ్యారని వైఎస్ఆర్సీపీ అంటోంది. రాజకీయాలు కారణాలతో ఇలాంటి దాడులు, ప్రతి దాడులతో పల్నాడు ప్రాంతం రక్తమోడుతోంది. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ రాజకీయ హింస ఎంత మేరకు కట్టడి చేయగలరన్నది అనుమానాలు రేకెత్తిస్తోంది. తన విధుల నిర్వహణలో విఫలమయ్యారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. దాంతో ఈ వ్యవహారం పోలీసులకు కూడా సవాల్గా మారింది. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం కొనసాగుతుండడానికి రాజకీయ నేతలే కారణమని వినుగొండకు చెందిన సామాజిక కార్యకర్త ఆర్ రాజేష్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే భయమే, ప్రతిసారి ఇంతే. మొన్నటి స్థానిక ఎన్నికల్లో మరింత ఘోరంగా కనిపించింది. ప్రతిపక్ష ఓటర్లు అని అనుమానం వస్తే వారు బూత్ల వరకు రాకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. భయపడి కొందరు ఓటు వేయడానికి కూడా రాలేదు. ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. పోటీ ఎక్కువగా ఉంది. దాంతో ఇంకెంత ఎన్నికల హింస జరుగుతోందోనని సందేహాలు అందరిలో ఉన్నాయి అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. పై స్థాయి అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం ఏకపక్షంగా వ్యవహరించిన ఘటనలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. అదనపు బలగాలను రంగంలోకి దింపిన నేపథ్యంలో పూర్తిగా స్థానికేతరులతో ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని అన్నారు. అధికారం ఆధిపత్యం కోసం ఎన్నికల రోజు జరిగే హింస ప్రభావమే ఏళ్ల తరబడి గ్రామాల్లో కొనసాగుతోంది. ఎన్నికల్లో దాన్ని అదుపు చేస్తే పల్లెలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. కానీ నాయకులు మాత్రం అనుచరులను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారు అని అన్నారు రాజేష్. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు కూడా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 1926 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో గత చరిత్ర ఆధారంగా 445 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అంటే దాదాపు పావువంతు పోలింగ్ కేంద్రాలలో పరిస్థితి అదుపులో ఉంచడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మాచర్లలో అయితే 299 పోలింగ్ కేంద్రాలకు గాను 136 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాల్సి వచ్చింది. గురజాలలో 304కి 145 పోలింగ్ కేంద్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగాదాలు సహా వివిధ కారణాలతో ఎన్నికల హింసకు ఎక్కువ ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను కూడా రంగంలో దింపారు. 2019 సాధారణ ఎన్నికలు, 2021-22 స్థానిక ఎన్నికలు నాటి అనుభవాలతో పగడ్బందీగా రంగంలో దిగుతున్నట్లు పోలీసు యంత్రాంగం చెబుతోంది. ఈసారి ఎన్నికల హింసను నియంత్రించడం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామని నర్సారావుపేట ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ చెబుతున్నారు. గత అనుభవాలున్నాయి. పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. యువత ఫ్యాక్షన్ గొడవలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. ఇప్పటికే అనుమానితులుగా ఉన్న రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టాం. కొన్ని చోట్ల బైండోవర్లు కూడా చేస్తాం. స్వల్పంగా కొన్ని ఘటనలు జరుగుతున్నా ప్రస్తుతం అంతా నియంత్రణలో ఉంది. అతి సమస్యాత్మక గ్రామాలకు అదనపు బలగాలు వచ్చాయి. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ఈసారి సామరస్యంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూస్తామని చెప్పారు ఎస్పీ బిందు మాధవ్. రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఓటర్లకు ఆటంకం కల్పిస్తే సహించబోమని ఆయన బీసీసీతో అన్నారు. కొంతకాలంగా ఫ్యాక్షన్ గొడవలు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఎన్నికల హింస, ఫ్యాక్షన్ తగాదాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తమ పట్టు నిలుపుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ పార్టీలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఎన్నికలు ముగిసే వరకు పల్నాడు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతోందో అనే టెన్షన్ పెరుగుతోంది.